శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 66వ భాగము. విషాద ఛాయలతో ఉన్న అయోధ్యను చూస్తూ అంతఃపురం చేరాడు భరతుడు. అక్కడ తండ్రి కనిపించలేదు. తన తల్లి మందిరానికి వెళ్ళాడు. అక్కడా వెనకటి శోభ కనిపించలేదు. భరతుణ్ణి చూసి కైకేయి సంబరపడింది. బంగారు గద్దె దూకి వచ్చింది. భరతుడు పాదాభివందనం చేశాడు. తల్లి కౌగలించుకుంది. కుశల ప్రశ్నలు అయ్యాయి. కేకయ రాజ్యంలో అందరి కుశలము అడిగింది కైకేయి. అంతా కుశలమేనని క్లుప్తంగా చెప్పి, అమ్మా, నేనొకటి అడుగుతాను, జవాబు చెప్పు. నీ శయన మందిరం శూన్యంగా ఉందేమిటి? ఈ శయ్య మీద మహారాజు లేరేమి? నగరంలో ఎవరూ ఉత్సాహంగా లేరేమిటి? తండ్రిగారు ఇక్కడే ఉంటారనుకున్నాను. చూడాలని వచ్చాను. తండ్రికి పాదాభివందనం చెయ్యాలి. ఏరి, కౌసల్యా మందిరంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. కైకేయి సమాధానం చెప్పింది. ఒక ఘోరమైన అప్రియాన్ని చాలా ప్రియమైన విషయంగా తెలియజేసింది. కుమారా, యా గతి సర్వభూతానాం తాం గతిం తే వితాగతః. పుట్టిన ప్రతి జీవికి ఏది చిట్టచివరి గతియో దానిని నీ తండ్రి పొందాడు. భరతుడు నిలువునా కుప్పకూలిపోయాడు. దుఃఖంతో మూర్ఛపోయాడు. కైకేయి లేవనెత్తింది. నీ వంటి సజ్జనులు దుఃఖించకూడదు అని ఓదార్చింది. అమ్మా, మహారాజు రామునికి పట్టాభిషేకం చేస్తాడు. తాను యజ్ఞం చేస్తాడు. చూసి ఆనందిద్దామని ఆశించి నేను వచ్చాను. అంతా తారుమారయ్యింది. ఇక నా తండ్రి నాకు కనిపించడా? అసలు ఏమి జరిగింది? నేను రాకుండా అంత హఠాత్తుగా ఎలా మరణించాడు? అనారోగ్యం ఏమిటి? నాకు చివరి చూపైనా దక్కకుండా వెళ్ళిపోయాడా? సరే, రాముడే నాకు తండ్రి. అతడి పాదాలకే నమస్కరిస్తాను. అమ్మా, మహారాజు నాకు కడపటి సందేశము ఏమి ఇచ్చారు? చెప్పు, వినాలి అనుకుంటున్నాను. సిద్ధార్థాస్తు నరారామ ఆగతం సీతయా సహ లక్ష్మణం చ మహాబాహుం ద్రక్ష్యని పునరాగతం. నాయనా భరత, మీ తండ్రిగారు హా రామ, హా సీత, హా లక్ష్మణ అని విలపిస్తూ పరలోకానికి వెళ్ళిపోయారయ్యా. ఇవే మీ తండ్రిగారి చివరి పలుకులు నాయనా. తిరిగి వచ్చిన సీతారామ లక్ష్మణుల్ని అప్పటికి బ్రతికి ఉన్న అదృష్టవంతులెవరో చూడగలుగుతారు. భరతుడు వింటూనే విషణ్ణవదనుడయ్యాడు. సీతారామ లక్ష్మణులు ఎక్కడికి వెళ్ళారు అని ఆతృతగా అడిగాడు. పుత్రా, రాముడు సీతాలక్ష్మణులతో కలిసి నారచీరలు ధరించి దండకారణ్యాలకు వెళ్ళాడు. అదేమిటి తల్లి, రాముడు ఎవరిదైనా ధనం అపహరించాడా? బీదవాణ్ణి గాని పుణ్యాత్ముణ్ణి గాని హింసించాడా? వరవనితలను కాంక్రించాడా? భ్రూణహత్య చేశాడా? అనగా శిశువుల్ని చంపాడా? ఎందుకని దేశ బహిష్కరణ? దండకారణ్యాలకు పోవలసిన అవసరం ఏమి వచ్చింది? నాయనా, రాముడు నువ్వన్న పనులు ఏమీ చెయ్యలేదు. రాముడు పరదారలను కన్నెత్తైనా చూడడు. నేనే రామపట్టాభిషేక వార్త విని దశరథుణ్ణి 2 వరాలు అడిగాను. రాజ్యం నాకు కావాలని, రాముడు వనవాసానికి వెళ్ళాలని కోరాను. మీ తండ్రి అంగీకరించాడు. రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అడవులకు వెళ్ళిపోయాడు. పుత్రశోకంతో మీ తండ్రి పరమవధించాడు. ఇంకా ఇప్పుడు నువ్వే రాజువి కావాలి. ఇదంతా ఇలా నీకోసమే చేశాను కుమారా. శాస్త్రసమ్మతంగా వశిష్ఠాదులతో పట్టాభిషేకం జరిపించుకో. భరతుడు దారుణంగా విలపించాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. అమ్మా, తండ్రి వెళ్ళిపోయాడు. పితృసమానుడైన అన్నగారు అడవుల పాలయ్యాడు.
ఇంక నాకు ఈ రాజ్యం ఎందుకు? దుఃఖం మీద దుఃఖము. వంశనాశనానికి నువ్వు కాళరాత్రిలా దాపరించావు. మా తండ్రిగారు తెలియక అగ్నిని కౌగలించుకున్నాడు. రాముణ్ణి ఎలా పంపగలిగావు? కౌసల్య కన్నా ఎక్కువగా నిన్ను చూసుకునేవాడే. కౌసల్య నీ పట్ల తోబుట్టువు కన్నా ఎక్కువగా ఉండేదే. అటువంటి కౌసల్య కొడుకును అడవుల పాలు చేసి పాపాత్మురాలా, దుఃఖించకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? రామలక్ష్మణులు లేకుండా నేను ఈ మహాసామ్రాజ్యాన్ని కాపాడగలననే అనుకున్నావా? కాపాడలేను. ఒకవేళ యోగబలంతోనో బుద్ధిబలంతోనో రక్షించగలిగిన నీ కోరిక మాత్రం తీర్చను. అరణ్యాల నుంచి రాముణ్ణి వెనక్కి పిలుచుకు వస్తాను. దుష్టురాలా, నువ్వు నరకానికి పోతావు. నాకు అపకీర్తి తెచ్చావు. రాజ్యకాముకురాలివి. తల్లి రూపంలో ఉన్న శత్రువువి. సుపతి కూతురువి కావు. ఆ వంశంలో పుట్టిన రాక్షసివి. సమస్త లోకానికి అప్రియం చేశావు. 1000 మందిని కన్నతల్లి అయినా ఒకడు పోతే దుఃఖిస్తుంది. కౌసల్యకు ఒకడే కొడుకు. అతడు అడవుల పాలైతే ఆ తల్లి ఎంతగా దుఃఖిస్తోందో. నీకు సిగ్గు అనిపించడం లేదా? నేను రాముణ్ణి తీసుకువస్తాను. రాజ్యం అప్పగిస్తాను. నేను అడవులకు పోతాను. భరతుడు పాములా బుసకొడుతున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా అయిపోయాయి. ఒంటిమీద వస్త్రాలు చెదిరిపోయాయి. ఆభరణాలు కదిలిపోయాయి. దుఃఖం తట్టుకోలేక ఇంద్రధ్వజంలా నేలకు ఒరిగిపోయాడు. భరతుడు వచ్చాడని, కైకేయి గృహంలో ఉన్నాడని కౌసల్యకు తెలిసింది. సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇప్పుడు ఒక శ్లోకాన్ని గమనిద్దాం. నరామః పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి. రాముడు ఇతర స్త్రీలను చూడడు. అరణ్యవాసాలకు వెళ్ళవలసిన కారణాలు ఏవీ కూడా రామునికి లేవని కైకేయికి కూడా అవగతమే. అరణ్యాలకు వెళ్ళడమే తన ప్రధాన ఉద్దేశ్యమని తోస్తోంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.